అమ్మయ్య ఇవాళ చాలా లేట్ అయిపోయింది. ఇంకా నేను వంట చేసేసాను కాబట్టి టిఫిన్ కూడా అయిపోయింది. మధ్యాహ్నంకి ఫ్రూట్స్ సక్కుజావ కూడా కాచేసాను. ఇంకా ఇప్పట్లో లేవక్కర్లేదు. నేను 12:30 1 వరకు హాయిగా అప్పటి వరకు కొంచెం ఆఫీస్ పని చేసుకుంటూ ఉంటాను, సరిపోతుంది. ఇది సమ్మర్ సీజన్ వచ్చింది, మామిడి పళ్ళు తెచ్చుకున్నాము. చల్లగా ఏమైనా చేస్తే బాగుంటుంది కదా. అబ్బా నా వల్ల అస్సలు కాదండి. ఇప్పుడే నేను లాగిన్ అయ్యా. పొద్దున్న 6 నుంచి చేస్తూనే ఉన్నా. వంట, టిఫిను, క్లీనింగు, డస్టింగు, ఇల్లంతా సెట్ చేసుకుని ఇప్పుడే జస్ట్ 10 మినిట్స్ కూడా లాగిన్ అవ్వాలా. మళ్ళీ ఇంకో గంటలో లంచ్ అంటావు, మళ్ళీ ఇంకో గంటకి టీ స్నాక్స్ అంటావు, మళ్ళీ రాత్రి డిన్నర్ అంటావు. నా వల్ల అయితే కాదండి. ఇప్పుడు నేనైతే అసలు ఏం చేయలేను. నేను ఇప్పుడే జస్ట్ లాగిన్ అయ్యా. సర్లే, యాహూ, మనకు కావాల్సింది అదే యాక్చువల్గా. ఆవిడ ఎందుకు చేయటం, మనకి వంటింటి సామ్రాజ్యం ఇప్పుడు మన చేతిలో ఉంది. మనం ఏదైనా పీకాలి కానీ వాళ్ళు వెలగబెట్టడం ఎందుకు. నేనే ఏదో ఒకటి వంటింట్లో ఏముందో చూసుకుని నా వంట ఏదో నేనే చేసుకుంటాను. అదే నాకు కావాల్సింది. ఏంటి ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? సరే, నువ్వు చేయనన్నావు కదా, నేను ఏదో ఒకటి నేను చేసుకుంటాలే. నువ్వు నీ ఆఫీస్ వర్క్ నువ్వు చూసుకో. అయ్య బాబోయ్, మీరు కిచెన్లోకి వెళ్ళారా? ఉండండి, నేను వస్తున్నా. మీరు కిచెన్లోకి వెళ్తే ఇంకా నా సంగతి అంతే. మీరు ఉండండి బాబు, నేనే చేసిస్తాను. మీకు ఏం కావాలో నేనే చేస్తాను. ఉండండి, నువ్వే చూసుకో. అయితే ఒక్క 2 నిమిషాలు కూడా కూర్చోనీరు. ఇవన్నీ ఏవో పొద్దున మధ్యాహ్నం స్నాక్స్ కానీ రెడీ చేసుకున్నాను కాబట్టి సరిపోయింది. సరే అండి, మీకు పనిలో పని మీ అందరికీ కూడా చూపించేస్తాను. వెంటనే చేయమని అడిగారు అనుకోండి, ఇలా రెడీగా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఫాస్ట్గా. ఫస్ట్ అయితే నేను సగ్గు బియ్యం ఉడకపెట్టి పెట్టాను పొద్దున, అది వేసేస్తున్నాను ఇందులో. తర్వాత అలాగే వేడి చేస్తుందని సబ్జా గింజలు కూడా నానపెట్టుకున్నాను, అవి కూడా వేస్తున్నాను. ఫస్ట్ ఇదంతా బాగా కలిపేద్దాం, ఎందుకంటే సగ్గుబియ్యం పొద్దున ఉడకపెట్టాను కదా, కొంచెం గట్టిగా అయినట్టుంది. ఇవి ఉడకపెట్టేస్తున్నాను. అలాగే దీనిలో కొంచెం లంప్స్ లేకుండా చూసుకోండి. దీనిలో మ్యాంగో జ్యూస్ వేస్తున్నాను, కొంచెం మ్యాంగో పల్ప్. నేనైతే షుగర్స్ యూజ్ చేయట్లేదండి, మీకు ఎవరికైనా కావాలంటే షుగర్ యాడ్ చేసుకోండి. జస్ట్ మ్యాంగో పల్ప్ వేసాను. ఫైనల్గా ఇందులో ఫ్రిడ్జ్లో ఉన్న మిల్క్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ మీకు ఎంత కావాలంటే మీ క్వాంటిటీ ప్రకారం మీరు వేసుకోవచ్చు. తర్వాత ఫైనల్గా ఇందులో చాప్డ్ మ్యాంగో పీసెస్, అట్లాగే చాప్డ్ డ్రై ఫ్రూట్స్, అలాగే పొమోగ్రానేట్ వేసి కలిపేస్తున్నాను. ఇంతే అండి. ఇలా మీకు కూడా అప్పటికప్పుడు వచ్చి ఏదో ఒకటి చేయమనే హస్బెండ్స్ లేకపోతే ఇంట్లో ఎవరైనా ఉన్నారనుకోండి, అప్పుడు ఈజీగా 5 మినిట్స్లో ఇది రెడీ చేసేయచ్చు. ఇదిగోండి, మీరు చల్లగా అడిగారు కదా మ్యాంగోతో ఏమైనా చేయమని, చేసేసాను. ఇదిగోండి. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉందో చెప్పండి. సూపర్. మీ అందరికీ ఒక టిప్ చెప్తానండి. మనం ఆన్లైన్లో ఈ మధ్య మనం రెడీమేడ్ కోకోనట్ వాటర్ తెచ్చుకుంటున్నాం కదా, అందులో ప్రిజర్వేటివ్స్ ఉంటున్నాయో లేకపోతే తక్కువ క్వాంటిటీ ఇస్తున్నారో మనకు తెలియదు. అవి హెల్త్కి ఎంత మంచిగా కూడా మనకు తెలియదు. దాని బదులు మనం ఇలా కోకోనట్ హోల్ కోకోనట్ తెచ్చుకున్నాం అనుకోండి, ఇది ఎన్ని రోజులైనా కూడా మనకి పాడవ్వదు. కొట్టించి తెచ్చుకుంటే ఫంగస్ వస్తుంది, ఇట్లా అయితే ఎన్ని రోజులైనా పాడవదు. ఇది ఓపెన్ చేయడానికి ఈ గ్యాడ్జెట్ చాలా బాగా యూజ్ అవుతుందండి. జస్ట్ ఇది ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తే చాలు, కోకోనట్ వాటర్ మనకి ఫ్రెష్గా ఎప్పటికప్పుడు వస్తాయి. ఇది నేను కంట్రీ డిలైట్ యాప్ నుంచి తెప్పించానండి.